అందరికి మీరే చెప్పుకుంటున్నారు, ఎవరో చెప్పుకోకర్లా. ఈ రోజు దళితులకి వరుసగా చెప్పుకుంటే ఒక డాక్టర్ సుధాకర్ గాని, ఒక కిరణ్ అనే అబ్బాయి కానీ, అంతెందుకు మీ పార్టీలో ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి మా పార్టీలో దళితుల్ని తొక్కేస్తున్నారు, ఎదగనివ్వరు, వాళ్ళ చెప్పు చేతుల్లో మేము ఉండాలి అని చెప్పారు. ఉండవల్లి శ్రీదేవి ఒక దళిత మహిళ, ఆవిడని వాళ్ళ పిల్లల్ని ఎంత కాల్చుకు తిన్నారు. ఆవిడ కూడా ఒకసారి ఫోన్ కాల్లో బాధపడడం జరిగింది, మాకు మా పార్టీలో దళితుల్ని ఎదగనివ్వరు అని. ఇది దళితులకి నువ్వు ఇచ్చే స్థానం, ఒక సామాన్యుని నువ్వు చూసే పద్ధతి. మళ్ళీ నువ్వు వచ్చి పెత్తందారుడు పేదోడు అని కబుర్లు చెప్తావా? ఎవరు వింటారు ఈ కబుర్లని? మొహం మీద ఒక పనికి మాలిన ఒక కపట నవ్వును పెట్టుకొని లోపల కుళ్ళు కుతంత్రాలు చేస్తూ నికృష్టపు రాజకీయాలు చేస్తున్నావు. అది ప్రజలందరికీ తెలుసు. అసలు ఎక్కడైనా సరే తోబుట్టువులు వచ్చి మా అన్న ఇంత వేదవా అని చెప్పడం ఎక్కడం జరిగిందా? ఇంట్లో తనుకుంటారు, కొట్టుకుంటారు. కానీ బహిరంగంగా వచ్చి వీడింత నీచుడు, ప్రాణాలు తీసే నరహంతకుడు, వీడి చరిత్ర నేర చరిత్ర, వీడి చరిత్ర రక్త చరిత్ర, వీడి చరిత్ర స్కామ్ చరిత్ర, వీడి బతుక్కి ఏమి చేయడం చేత కాదు, వీడిని నమ్మకండి, మా అన్న పార్టీకి నమ్మి వైఎస్ఆర్సీపీకి ఓటెయ్యొద్దు అని ఎక్కడైనా చరిత్రలో ఎవరని చెప్పారా? నీ చెల్లెలు చెప్పారు. ఒక్కొక్కటిగా నీ భాగోతాన్ని రోజు బయట పెడుతున్నారు. సొంత చెల్లెలు బయటికి వచ్చి నీ గురించి ఇంత చెప్తున్నారంటే నీ అసలు రంగు, నువ్వెంత దుర్మార్గుడివో, నువ్వెంత నీచుడివో, నువ్వెంత రాక్షసుడివో, నువ్వెంత సైకోవో ప్రజలు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఈ రోజు నేను వచ్చి నేను ఉద్ధరించేస్తున్నాను, నేను అది చేసేస్తున్నాను అంటే ఎవ్వరు నమ్మరు. నువ్వెంత నియంతమో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైనా గుడికి వెళ్ళి దేవుడి దగ్గర ఇలా తలదించుకొని శరణు వేడుకొని అణిగి మణిగి ఉంటారు. నువ్వు నీ ఎంత అహంకారం కాకపోతే, నీకు అధికారంతో విర్రవీగుతున్న పొగరు కాకపోతే దేవుని తీసుకొని వచ్చి సెట్లేపించుకుంటావు నువ్వు. ఇంకింతకంటే నీ గురించి ఏం చెప్పాలి? ఏం చెప్పమంటావు చెప్పు. దేవుడికి కూడా నువ్వు మర్యాద ఇయ్యవు, దేవుడికి కూడా నువ్వు భయపడవు. కానీ గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలన్నిటినీ ఎవరు క్షమించినా కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు, నిన్ను వెంటాడుతూనే ఉంటది. నువ్వు చేసిన ప్రతి పాపం నీకు సమాధానం చెప్తది. ప్రతి ఆడబిడ్డ కన్నీటికి నువ్వు సమాధానం చెప్పాలి. ప్రతి పేదోడి నరకానికి, నువ్వు పెట్టిన టార్చర్కి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. దళితుడిని నువ్వు చూస్తున్న బానిసపు లాంటి ఒక చూపుని నువ్వు సమాధానం